సౌత్ ఆఫ్రికా జట్టు 2 వికెట్లను కోల్పోయింది. తస్మిన్ బ్రిడ్జ్, అన్కేకే బోచ్ అవుట్ అయ్యారు. తస్మిన్ బ్రిడ్జ్ 23 రన్స్ చేయగా బోచ్ డకౌట్ అయ్యారు. నల్లపరెడ్డి చరణి 1 వికెట్ తీశారు. క్రీజ్లో ఉన్న లారా వోల్వర్డ్ లూజ్ భారత్ విధించిన టార్గెట్ను ఛేదిస్తున్నారు. అంతకుముందు సౌత్ ఆఫ్రికాకు భారీ టార్గెట్ విధించింది టీమిండియా. ఉమెన్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళా జట్టు రెచ్చిపోయింది. షెఫాలి వర్మ, దీప్తి శర్మకు తోడు చివర్లో రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా జట్టు 2 వికెట్లను కోల్పోయింది. తస్మిన్ బ్రిడ్జ్, అన్కేకే బోచ్ అవుట్ అయ్యారు. తస్మిన్ బ్రిడ్జ్ 23 రన్స్ చేయగా బోచ్ డకౌట్ అయ్యారు. నల్లపరెడ్డి చరణి 1 వికెట్ తీశారు. క్రీజ్లో ఉన్న లారా లూజ్ భారత్ విధించిన టార్గెట్ను ఛేదిస్తున్నారు. అంతకుముందు సౌత్ ఆఫ్రికాకు భారీ టార్గెట్ విధించింది టీమిండియా. విమెన్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళా జట్టు రెచ్చిపోయింది. షెఫాలి వర్మ, దీప్తి శర్మకు తోడు చివర్లో రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. రైట్, ఇక క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి తేజస్వి అందిస్తారు. తేజస్వి, మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? రైట్ జ్యోతి, ప్రస్తుతం అయితే ఇండియా చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉందనే చెప్పాలి. సౌత్ ఆఫ్రికా అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి బ్యాటింగ్ చూస్ చేసుకున్నారో మేబీ అది ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదేమో అనిపించింది. వన్ సైడెడ్గా కెప్టెన్ లారా వోల్వర్డ్ అయితే టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. తను ఒక్కటే సింగిల్గా ఫైట్ చేస్తుందనే చెప్పాలి. ఒక సైడ్ వికెట్స్ పడుతూ వస్తున్నాయి అండ్ ఇంకొక సైడ్ తనైతే హాఫ్ సెంచరీకి చాలా దగ్గరగా ఉంది. అండ్ తను కూడా స్టార్టింగ్ స్ట్రగుల్ అయిన కండిషన్. తను ఇంతకు ముందు మ్యాచెస్లో ఎలా ఉందో అంత కంఫర్టబుల్గా లారా వోల్వర్డ్ కూడా లేదు. అండ్ యాజ్ యూజువల్ బాష్ కానీ బ్రిడ్స్ వాళ్ళు జనరల్గానే మంచి ఫామ్లో లేరు. సో ప్రస్తుతం వాళ్ళు కూడా ఆ 2 వికెట్స్ పడిపోయి ఇండియా ఈ 15 ఓవర్స్ అయ్యేటప్పటికి ఎలాంటి పొజిషన్లో ఉన్నారో ఇండియాతో కంపేర్ చేస్తే కొంతవరకు బ్యాక్ ఫుట్లోనే ఉన్నారు సౌత్ ఆఫ్రికా అని చెప్పాలి. అండ్ మరి నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ ఆ ప్రెషర్ తీసుకొని వాళ్ళు కనుక పర్ఫామ్ చేస్తే మనం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం మన బౌలర్స్ గురించి మాట్లాడుకోవాలి. రేణుకా సింగ్ ఠాకూర్ చాలా ఎకనామికల్గా బౌల్ చేయడం చూసాము. అంటే క్రాంతి గౌడ్ కొంచెం రన్స్ లీక్ చేస్తున్నప్పటికీ శ్రీచర్ని చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది మన తెలుగు అమ్మాయి. అండ్ తను ఒక వికెట్ తీసుకోవడం జరిగింది. తనే ఆ బ్రేక్ త్రూ స్టార్ట్ చేసింది అండ్ చాలా ఎకనామికల్గా కూడా బౌల్ చేస్తుంది. తను ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేసింది అండ్ తన కెరియర్లో ఫస్ట్ వరల్డ్ కప్ ఆడుతోంది. ఇలాంటి కండిషన్లో తను అంత ఎకనామికల్గా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం అనేది మన తెలుగు వాళ్ళకి ఒక రకంగా గర్వం అని చెప్పుకోవాలి. అండ్ తనతో కూడా ఎప్పటికప్పుడు కెప్టెన్సీ కూడా చాలా ప్రొయాక్టివ్గా ఉంది. కెప్టెన్ ఎప్పటికప్పుడు బౌలర్స్తో మాట్లాడుతూ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చేస్తూ చాలా బాగా కెప్టెన్సీ చేస్తోంది. అండ్ మన ఫీల్డింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మన ఇండియన్ టీమేనా ఫీల్డింగ్ చేస్తుంది అనేంత బాగా ఫీల్డింగ్ చేస్తున్నారు. బౌండరీస్ దగ్గర చాలా రన్స్ అయితే కట్టడి చేస్తున్నారు. సో ఇలాగే కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వరల్డ్ కప్ మనదే అనే కాన్ఫిడెన్స్ అయితే ప్రస్తుతానికి మనకిచ్చారు జ్యోతి. రైట్ తేజస్వి, థ్యాంక్ యూ. గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షం కురిసింది. సిటీ రోడ్లపై నీళ్లు నిలిచాయి. పలు జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ను క్లియర్ చేశారు పోలీసులు. మళ్లీ వర్షాలు కురవడంతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు అధికారులు.
హైదరాబాద్లో మళ్లీ వర్షం కురిసింది. 4 రోజులు గెరువిచ్చిన వాన నగరంలో కురిసింది. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉన్నా సాయంత్రం వరకు మారిపోయింది వాతావరణం. ఈదురుగాలులతో వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసబ్ ట్యాంక్ ఏరియాల్లో భారీ వర్షం పడ్డది. మాదాపూర్ ఏరియాలోనూ వర్షం కురిసింది. సిటీ శివారు ప్రాంతాల్లో కూడా భారీ వాన పడ్డది. కుత్బుల్లాపూర్లో భారీ వర్షం కురిసింది. సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, బహదూర్పల్లి, సూరారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, చింతల్, ఐడిపిఎల్, గాజుల రామారంలో జోరు వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడ్డది. బేగంపేట్, రాణిగంజ్, పారడైజ్, క్లాక్ టవర్, బోయిన్పల్లి, మారడ్పల్లిలో వాన పడ్డది. సీతాఫల్ మండి, మెట్టుగూడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలోని రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచాయి. లోతట్టు ప్రాంతాలకు వాన నీరు చేరింది. సిటీ రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. సాయంత్రం ఆఫీసులు, స్కూళ్ల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీ, ఐట్రా అధికారులు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలన్నారు అధికారులు. జూబ్లీహిల్స్లో 200 కోట్లతో కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి చేసిందన్నారు మంత్రి అజారుద్దీన్. టోలీ చౌకీ బృందావన్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్పారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చునే వ్యక్తి అయితే కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల కోసం కష్టపడుతున్నారని తెలిపారు. బీజేపీతో ఏ పనులు కావని విమర్శించారు. నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అజారుద్దీన్. माइनॉरिटी के लिए मशीन भी दिए, मशीन बहुत मशीन दिए, मेरे ख्याल में ऑलमोस्ट 2500 के करीब मशीन दिए और अब होने के बाद, इलेक्शन होने के बाद और देंगे माइनॉरिटीज़ के लिए। तो जो औरतें जो घर में हैं, जो काम नहीं कर सकती, वो घर में बैठ के अपने एम्प्लॉयमेंट कर सकते। बिजली भी 200 यूनिट देना इतना आसान काम नहीं, इतनी बड़ी बात है, क्योंकि गवर्नमेंट के एक्सचेकर को कभी कहीं ना कहीं थोड़ा सा धक्का लगता है। बट लेकिन टीआरएस गवर्नमेंट जो थी इससे पहले पूरा खाली करके चले गई, तो अभी हम लोग फिर कोशिश कर रहे हैं कि उसको पूरा सिस्टमेटिक करें, क्योंकि उसके बाद उनको तो उसके बाद आना ही नहीं है, उनको कोई आना मुश्किल है। आप लोगों ने देख लिया कि जो डेवलपमेंट, कुछ भी डेवलपमेंट नहीं हुआ यहाँ पे। अपने मागंडी साहब जो थे उनके बारे में ज़्यादा नहीं बोलूँगा, बट लेकिन जो एमएलए थे यहाँ पे, उन्होंने यहाँ पे कभी शेखपेट आए नहीं, कभी डेवलपमेंट किया ही नहीं, क्योंकि जो भी डेवलपमेंट हुआ है वो कांग्रेस पार्टी के उसमें हुआ है। मेरे ख्याल में ऑलमोस्ट 200 करोड़ का काम हुआ है जुबलीज में, कहीं पे भी इतना काम नहीं होगा और इतना फास्ट काम कभी हुआ नहीं होगा। क्योंकि आप लोग इसको हमारे चीफ मिनिस्टर की दाद देना चाहिए, उनको बिल्कुल हमें उनके लिए दुआ देना चाहिए कि वो और ज़्यादा से ज़्यादा आगे बढ़े और ज़्यादा से ज़्यादा स्टेट के चीफ मिनिस्टर बने रहे, क्योंकि वो एक आगे की सोचते, वो पीछे की नहीं सोचते। तो इसलिए अपन हमारा स्टेट आगे बढ़ेगा। ठीक है, हमारे आगे 22 महीने ही हुए, बट लेकिन और 3 साल के करीब है, तो आप देखेंगे और आगे चल के क्या क्या डेवलपमेंट होगा, क्योंकि इसमें मैं समझता हूँ एजुकेशन में भी बहुत डेवलपमेंट होगा। और सीएम साहब एक ऐसे आदमी है जो काम करते हैं बट उसको ज़्यादा बताते नहीं है। काम तो अंदर से होते रहता है, तो बट वो कहते हैं कि नहीं मेरा काम करना है, और वो 18 घंटे काम करते हैं। ऐसा नहीं कि एक जैसा फार्म हाउस पे बैठ के आप काम नहीं करते। फार्म हाउस तो उनको जाते ही नहीं, कभी फार्म हाउस कभी देखा ही नहीं है रेवंत रेड्डी साहब ने, और उनको पसंद भी नहीं है लगता मुझे फार्म हाउस। तो घर में ही रहते हैं और घर में और ऑफिस में काम करते हैं, 18 घंटे काम करते हैं। तो क्योंकि आप लोग देखिए कांग्रेस पार्टी एक ऐसी पार्टी है, अब से नहीं, जब भी इंडिपेंडेंस भी जब आए वो कांग्रेस पार्टी थी और कोई दूसरी पार्टी तो थी नहीं। आज जो लोग बोलते हैं कांग्रेस पार्टी ने 70 ईयर्स में क्या डेवलपमेंट नहीं किया, क्या डेवलपमेंट नहीं किया। जो भी डेवलपमेंट जो हुआ है, जितने भी काम हुए हैं, वो पूरी कांग्रेस पार्टी ने डेवलपमेंट किया। जब इंडिया जब बनी कोई दूसरी पार्टी तो थी नहीं। जो भी डेवलपमेंट हुआ, जवाहरलाल नेहरू साहब जब प्राइम मिनिस्टर थे उनके ज़माने में हुआ, उसके बाद में फिर इंदिरा गांधी मैडम आई, उसके ज़माने में हुआ, फिर राजीव गांधी साहब ने तो बिल्कुल एकदम आईटी में इतना आगे बढ़ा दिया कि आज हम लोग आईटी में कंप्यूटर यूज़ कर रहे हैं और इतने बहुत सी चीज़ें आई, उनकी बदौलत काम हुआ है। बताइए बीजेपी। మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఓ పేదింటి యువకుడికి కిడ్నీ మార్పిడి చికిత్సకు ఆర్థిక సహాయం చేసి ప్రాణాలు కాపాడారు.
మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామానికి చెందిన నెల్లి గణేష్కు కిడ్నీ మార్పిడి చికిత్స కోసం తన సొంత డబ్బు 12,50,000 ఖర్చు పెట్టారు. అతనికి కార్పొరేట్ వైద్యం అందించారు. రాజగోపాల్ రెడ్డి ఉదారతకు పేషెంట్ కుటుంబ సభ్యులు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ కామినేని ఆసుపత్రికి వెళ్లి గణేష్ బాగోగులు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మంచినీటి కొరత ఉందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ సమస్యపై జాగృతి పోరాడుతుందన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీ చెంగిచెర్లలో పర్యటించారు కవిత. ఈ సందర్భంగా కేవైసీసీ రాష్ట్ర అధ్యక్షులు పూలే ఫ్రంట్ రాష్ట్ర కో-కన్వీనర్ రాధికా నరసింహ వారి బృందం 200 మంది కలిసి కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. కురుమ సంఘం అధ్యక్షుడు నరసింహ జాగృతిలో చేరడం ఆనందంగా ఉందన్నారు కవిత. బీసీల కోసం కవిత చేస్తున్న పోరాటాలకు మద్దతుగా నిలిచేందుకే జాగృతిలో చేరుతున్నట్లు తెలిపారు నరసింహ. తమ స్నేహితుల్లో 2 జాగృతి ఇన్ఛార్జీలుగా నియమించడం పట్ల కవితకు ధన్యవాదాలు తెలిపారు. నరసింహ గారు చాలా ముఖ్యమైనటువంటి కుర్మ సంఘం యువ నాయకులు, రాష్ట్ర నాయకులు. మరి తాను పెద్ద సంఖ్యలో తమ 50 మంది సంఘ సభ్యులతోని, కుటుంబ సభ్యులతోని జాగృతిలో చేరడం చాలా సంతోషం. కాబట్టి నరసింహ గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఖచ్చితంగా జాగృతి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఉదాహరణకి ఈ బోడుప్పల్ మున్సిపాలిటీలోనే 3 రోజులకు ఒక్కసారి కూడా మంచినీళ్ళు వస్తలేవంటే ఇంత ప్రాథమిక సమస్య మీద కూడా ఇంకా మాట్లాడాల్సి రావడం, తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళైనా ఇంకా హైదరాబాద్ చుట్టుముందు మంచినీటి సమస్య ఉండడం అన్నది దారుణం. దీనికోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని జాగృతి నుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో జాగృతిలో నేను నా సంబంధికులు సుమారు ఒక 200 మందితోని ఈరోజు అక్కగారి ఆధ్వర్యంలో జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. అక్కగారు అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి సమస్య మీద ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ సమస్యల సాధనకై కృషి చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అక్కగారి ఆధ్వర్యంలో బీసీల కోసం ముఖ్యంగా నిరంతరం కొట్లాడుతున్నటువంటి అక్కగారికి వారి పోరాట పద్మను చూసి నేను జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. ముఖ్యంగా మా కుర్మ బిడ్డలైనటువంటి గోపు సదానంద్ గారికి ఉప్పల్ ఇన్ఛార్జ్ ఇవ్వడం, అదేవిధంగా సీమల రమేష్ గారికి షాద్నగర్ ఇన్ఛార్జ్ ఇవ్వడం కూడా మా కుర్మల రాజకీయ భవిష్యత్తు అక్కగారి ఆధ్వర్యంలో మాకు మెరుగుపడతాయన్న ఉద్దేశంతో ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ కేసులకు హైదరాబాద్ క్యాపిటల్గా నిలుస్తుందంటున్నారు డాక్టర్లు. తర్వాత చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణేలు ఉన్నాయని తెలిపాయి సర్వేలు. 2 దశాబ్దాలుగా దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య 21% పెరిగిందన్నారు. ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, అధిక బరువు, వాయు కాలుష్యం, ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బెంజమిన్. ప్రాథమిక దశలో గుర్తించడంతో క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. ఇక మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్పై డాక్టర్ బెంజమిన్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే హైదరాబాద్ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. దేశంలో అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యేటువంటి పట్టణం ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్గా నమోదైంది. ఇప్పటికీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. జాతీయ సగటు కంటే కూడా రెట్టింపు సంఖ్యలో హైదరాబాద్లో కేసులు నమోదయ్యాయి. అసలు ఈ రొమ్ము క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణం ఏంటి? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ముందస్తుగా స్క్రీనింగ్ చేసుకుంటే, అంటే మొదటి దశలోనే గుర్తిస్తే ఏమైనా ఫలితం ఉంటుందా? అసలు ఇది రాకుండా ఉండాలి అని అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు వివరించేందుకు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బెంజమిన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ రొమ్ము క్యాన్సర్ హైదరాబాద్లో ఎక్కువ కేసులు ఉండడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు? సార్, రొమ్ము క్యాన్సర్ హైదరాబాద్లో ఎక్కువ కేసులు ఉన్నాయంటే ఒక్కట అర్థం ఏమవుతుందంటే ప్రజలకు ఈ క్యాన్సర్ విషయము అవగాహన మంచిగా తెలుస్తున్నది. అంటే పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ బ్రెస్ట్ డిజీజ్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ మచ్ బెటర్. కాబట్టి వచ్చి రానకముందే వాళ్ళు భయపడి దాని సంగతి తెలుసుకొని నాకున్నదా లేదా అనే పరేషాన్తో వాళ్ళు పరేషాన్గా ఉన్నారు. వాళ్ళు తెలుసుకుంటారు ఎట్లా చేయాలా ఏం సంగతి అని. కాబట్టి ఆ డాక్టర్ల దారికి పోతారో లేకపోతే స్పెషలిస్ట్ దారికి పోతారో దానికి రిలేటెడ్ టెస్టులు చేస్తారు సార్. మ్యామోగ్రాము లేకపోతే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ తీసుకొని ఒకవేళ నన్ను ఏమన్నా గల్తీ ఉందా, ఫరక్ ఉందా అని చెప్తే ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు. అంతేకాకుండా ఇంకోటి వాళ్ళకు ఇది కూడా తెలుసు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ
మా అమ్మకు క్యాన్సర్ ఉండే కాబట్టి నాకు వస్తుందా, అది బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు, ఏ క్యాన్సర్ ఉండొచ్చు, కానీ ఒక భయం అవుతున్నది. ఏమని, అరే మా ఇంట్లో క్యాన్సర్ ఉంది కదరా, నాకు వచ్చు కదా అని. అందుకొరికి అవగాహనతో అని జల్ది వస్తారు. దీంట్లో త్వరగా గుర్తుపడితే వైద్యం చేయొచ్చు. ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ వస్తే మేము ఏం చేయాలనో చేస్తాం. సరే లోకలీ అడ్వాన్స్ వస్తే దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ ఉన్నది. కాబట్టి ఈ ట్రీట్మెంట్ వైజ్ చూస్తే 3 రకాల ట్రీట్మెంట్. ఒకటి రేడియేషను, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ. రేడియేషన్, కీమోథెరపీ, సర్జరీ. అయితే ఎప్పుడు ఏం పెట్టాలనో అది డిపెండ్స్ అపాన్ ది స్టేజ్ ఆఫ్ ది డిజీజ్. కాబట్టి దీని ట్రీట్మెంట్ ఇట్లుంటుంది. కాబట్టి పేషెంట్ రాగానే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వానికి రీఅష్యూరెన్స్ ఇస్తాం. రీఅష్యూరెన్స్ ఏమి ఇస్తామంటే భయపడకమ్మా, కోషిష్ చేద్దాం, ఇంత జల్దీ ఏం కాలే అని చెప్పి ఫస్ట్ రీఅష్యూరెన్స్ ఇస్తాం. వచ్చినాక రిలేటెడ్ టెస్ట్ చేస్తాం సార్, దానికి ఏదేది అవసరమో. మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే బయాప్సీ చేస్తాం. బయాప్సీలు ఇంకా దాని తర్వాత ఈ హార్మోన్స్కి రిలేటెడ్ టెస్ట్లు ఉంటాయి. ER, PR, HER2 నెగటివ్ అని అట్లా టెస్ట్లు వస్తాయి. అవన్నీ మా హాస్పిటల్నే చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ రిలేటెడ్గా చేస్తాం. ఈ జబ్బు ఇక్కడనే ఉందా, ఇంకెక్కడన్నా బాకిందా? ఇక్కడనే ఉందంటే చాలా సంతోషం. ఇంకెక్కడ వాగుతుంది అంటే బొక్కలకు వాగుతుంది, లివర్కు వాగుతుంది, కడుపులకు వాగుతుంది, లేదా బ్రెయిన్లకు వాగుతుంది. కానీ ఎర్లీ స్టేజ్ డిజీజ్లో అంత జల్దీ కాదు. కానీ అయినా మేము ప్రూవ్ చేసుకుంటాం. వీలైతే బోన్ స్కానో, పెట్ స్కానో, ఏదైతే ఫీజిబిలిటీ ఉందో దాంతో చేసుకుని ఒక ఐడియా తీసుకుంటాం. ఇక ఎక్కువ దూరం పోలేదు అని అనుకుంటే ఇక దాని ప్రకారం వైద్యం చేస్తాం. చిన్నగా ఉందా సర్జరీ చేస్తాం, జర పెద్దగా ఉందా అంటే జర కీమోథెరపీ దాన్ని తగ్గించుకుంటాం. తగ్గించినాక సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ ఇస్తాం, తర్వాత హార్మోన్ థెరపీ ఇస్తారు. ఈ 3-4 వీల్ ట్రై అండ్ డూ అవర్ బెస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సర్వైవ్ మచ్ బెటర్. అర్బనైజ్డ్లోనే ఎక్కువ కేసులు ఉండడానికి రీజన్ అంటే హైదరాబాద్ అని ఒక కోర్ అర్బన్ ప్లేస్. సో ఇక్కడే ఎక్కువ కేసులు ఉన్నాయి అంటే ఏం అర్థం చేసుకోవాలి? హైదరాబాద్ సిటీలో ఊర్లకి అందరు ఇడికి బతకనికి వస్తారు సార్. వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఇప్పుడు వాడు రూరలోడు అర్బన్ లెవెల్లోనే బతాడు. చిన్న 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 కుటుంబం, మంచి కుటుంబం, పిల్లలు ఎక్కువ లేరు, తల్లిపాలు ఇయ్యరు, పై పాలు పెట్టుకుంటారు, వాళ్ళకి తల్లికి టైం ఉండదు ఇవన్నిటికీ. కాబట్టి ఈ రూరల్ కూడా అర్బన్ అవుతారు. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇక్కడ కేసులు ఎక్కువగానికి. సో మహిళలు ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు వాళ్ళు ఏమన్నా ప్రికాషన్స్ తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ప్రికాషన్ తీసుకునే ఛాన్స్ నేను చెప్పేది ఏంటంటే సరైన టైంకి పెళ్లి చేసుకోండి, పిల్లలను పుట్టిపియండి. పిల్లలు పుట్టిపిస్తే పిల్లలకు మీ పాలు ఇవ్వండి, పై పాలు పెట్టకండి. ఆ హార్మోన్స్ ఇష్టం వచ్చినట్టు వాడకండి. దేవుడు ఏ విధంగా అయితే క్రియేట్ చేసిండో అదే క్రియేషన్ ప్రకారంగా పోతే మనకు బెటర్. ఆ క్రియేషన్ దేవుడు ఏదైతే చేసిండో ముట్లు కరెక్ట్గా రావాలా, అది దాన్ని ఆల్టర్ చేసి దాన్ని ముందుకో వెనకో అట్లా చేసి మనం ఆడుకుంటే ఈ ఛాన్సెస్ ఉంటాయి సార్. కాబట్టి ఏదైతే నార్మల్గా ఆది నుంచి ఉందో దాన్ని మనం పాటిస్తే బాగానే ఉంటుంది. కానీ మన ఆరోగ్యంతో మనం అటు ఇటు చేసి నాకు ఇట్లా కావాలి అట్లా కావాలంటే కొంచెం డేంజర్గా ఉంటుంది. అట్లా ఫుడ్ సైడ్ ఇప్పుడు ఫుడ్ సైడ్ అంటే నువ్వు తినొద్దురాబోయే అంటే కాదు, ఫుడ్ సైడ్తో ఏం లేదు. కానీ పాలు, పెరుగు ఇవన్నీ నెయ్యి ఎక్కువ తిన్న వాళ్ళకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పిల్లలు తక్కువ ఉన్న వాళ్ళకు పాలు చీకకుండా ఉన్న తల్లిదండ్రులకు, లేక పిల్లలే పుట్టలేదు అట్లా సొంటలకు ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ. చూసినాం కండి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్. అది చేసుకోవడం ద్వారా ఎర్లీ స్టేజ్లోనే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఎర్లీ స్టేజ్లో వస్తే కనుక ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది, సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువనే అని చెప్పి డాక్టర్ బెంజమిన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. హెచ్కే కన్స్ట్రక్షన్ సంస్థ ఆధ్వర్యంలో మరో ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని జోడిమెట్లలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా 2200 గజాల స్థలంలో G+5 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నట్లు మార్కెటింగ్ హెడ్ ఓబుల్ రెడ్డి తెలిపారు. 2011 నుంచి చాలా ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు ఆ సంస్థ అధినేత అనిల్ కుమార్. ఉప్పల్ భగాయత్లో నిర్మించిన 10 అపార్ట్మెంట్లు పూర్తిగా సేల్ కాగా మొత్తం 6000 గజాల్లో నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు. ప్రతి ఫ్లోర్కు 10 ఫ్లాట్స్ చొప్పున 50 ఫ్లాట్స్ ఉంటాయని తెలిపారు. తమ కంపెనీపై నమ్మకంతో కస్టమర్లు తక్కువ ధరల్లో ఫ్లాట్లను బుక్ చేసుకున్నట్లు చెప్పారు మార్కెటింగ్ హెడ్ ఓబుల్ రెడ్డి.
హెచ్కే కన్స్ట్రక్షన్స్ ఇది వచ్చేసి సిన్స్ 2011 నుంచి మిస్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉప్పల బగాయత్లో ఇప్పటికి 10 అపార్ట్మెంట్స్ మొత్తం క్లోజ్ చేశారండి. ఆల్రెడీ అన్నీ క్లోజ్ అయిపోయాయి. అందరికీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసేసాము. ఇది వచ్చేసి టోటల్గా 6,000 ఎస్ఎఫ్టీలో ఈరోజు 2,200 గజాల్లో ఒక G+5 అపార్ట్మెంట్ స్టార్ట్ చేశామండి. ప్రతి ఫ్లోర్కి వచ్చేసి 10 ఫ్లాట్స్, 5 ఫ్లోర్స్ వచ్చేసి మొత్తం టోటల్ 50 ఫ్లాట్స్. మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళకొక తక్కువ ధరలో రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వెంచర్ని అనిల్ కుమార్ హెచ్కే కన్స్ట్రక్షన్ అతను ఛాలెంజ్గా తీసుకొని చాలా హ్యాపీగా ఈరోజు పూజ చేశాడండి. మొత్తం 10 అపార్ట్మెంట్స్ కట్టామండి. మొత్తం ఉప్పల బగాయత్లోనే కట్టాము. ఫేజ్ 1, ఫేజ్ 2లో. ఇప్పుడు లేటెస్ట్గా 2 days బిఫోర్ ఫేజ్ 1లో శిల్పారాం దగ్గర కొత్తది స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ పుట్టింగ్లు జరుగుతున్నాయి. అక్కడ కూడా మేము ఏదైతే పూజ చేశామో అదే రోజున మాకు సంబంధించిన అన్ని ప్లాట్ కూడా క్లోజ్ అయిపోయాయి. దానివల్ల మాకు వచ్చే కస్టమర్స్ని మేము వెనక్కి పంపించలేక ఆ ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ మేము ఇక్కడ 5 ఫ్లోర్స్ స్టార్ట్ చేశాము. ఇది సెకండ్ వెంచరు. ఇప్పటికి వచ్చేసి మొత్తం 10 వెంచర్స్ కంప్లీట్ అయిపోయాయి దిగ్విజయంగా. జోడిమెట్లో నేను ఈరోజు ఫ్లాట్ బుక్ చేయడం జరిగిందండి. మధ్యతరగతి కుటుంబాలకి చాలా అందుబాటు ధరలో అనిల్ కుమార్ ఇస్తున్నారు హెచ్కే కన్స్ట్రక్షన్స్. నేను విన్నాను ఉప్పల్ బగాయత్లో బాగానే ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ అంతా. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. అన్నీ చెక్ చేసుకుని వచ్చాను నేను ఇక్కడికి. మధ్యతరగతి కుటుంబస్తులకి 2 BHK ఫ్లాట్ అందుబాటు ధరలో అయితే ఇస్తున్నారు. చాలా సంతోషం. హైదరాబాద్లో గేమింగ్ అండ్ యానిమేషన్ బూమ్ ఊపందుకుంటుంది. గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్ యానిమేషన్, VFX, గేమింగ్ హబ్గా డెవలప్ అవుతుంది. ఇందుకోసం రాష్ట్ర సర్కార్ ఇమేజ్ టవర్స్ నిర్మిస్తోంది. ఇది దేశంలోని తొలి యానిమేషన్ అండ్ గేమింగ్ ఫెసిలిటీ సెంటర్. త్వరలోనే పనులు పూర్తవుతాయన్నారు అధికారులు. స్మార్ట్ ఫోన్లతో గేమింగ్ ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందుతోంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మొబైల్, ఆన్లైన్ 4K గేమ్స్ పై ఆసక్తి చూపుతున్నారు. దీంతో అంతర్జాతీయంగా గేమింగ్ ఇండస్ట్రీకి డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో తెలంగాణ ప్రభుత్వం గతంలోనే గేమింగ్ పాలసీ తీసుకొచ్చింది. దీని ద్వారా హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే గేమింగ్ కంపెనీలకు రాయితీలు కల్పించనుంది రాష్ట్ర సర్కార్. రాబోయే రోజుల్లో ఐటీతో పాటు గేమింగ్ హవా కొనసాగుతోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ పార్క్లో 16 లక్షల స్క్వేర్ ఫీట్స్లో 945 కోట్లతో ఈ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. PPP మోడ్లో నిర్మిస్తున్న ఈ ఇమేజ్ టవర్స్ ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ సెంటర్తో హైదరాబాద్లో యానిమేషన్, గ్రాఫిక్స్, VFX, గేమింగ్ కంపెనీలు పెట్టాలనుకునే వారికి స్టార్టప్స్ కు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు శ్రీధర్ బాబు. ఈరోజు మూవీ ఫీల్డ్కి సంబంధించిన అనేక మందికి ఇంక్యుబేషన్ కానీ ఇన్నోవేషన్ చేయడానికి ఆస్కారం ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తోంది మా ప్రభుత్వం. వారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ రాబోయే కాలంలో ఇదొక హైదరాబాద్ని ఒక ప్రధానంగా మరి ఒక గేమింగ్ కేంద్రంగా నిలపాలనే ఆలోచన చేస్తాం. ఇప్పటికే హైదరాబాద్లో 400కు పైగా VFX, 200కు పైగా యానిమేషన్, 250 గేమింగ్ కంపెనీలున్నాయి. అంతర్జాతీయంగా పెద్ద కంపెనీలైన ఎన్విడియా, గేమ్ లాఫ్ట్, 7 Seas, సేగా, నింటెండో, కోనామీ, జిగ్నా లాంటి కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. గేమింగ్ రంగంలో 1000 కోట్లకు పైగా పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చాయన్నారు గేమింగ్ కంపెనీల ప్రతినిధి. మన తెలుగు వాళ్ళు మనం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 8 years ఇండస్ట్రీలో. ఇది మనం ఆల్మోస్ట్ మన హైదరాబాద్, తెలంగాణలో హైయెస్ట్ యానిమేషన్ కంపెనీస్ ఉన్నాయి. మీరు చూస్తుంటారు చైనాలో చాలా మటుకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో సేమ్ అలాగానే హాలీవుడ్కి బ్యాక్ ఎండ్ సపోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ కమ్స్ ఫ్రమ్ ఇండియా. మీకు తెలుసు ప్రపంచంలో అత్యధిక మూవీస్ అయ్యాయి ఇండియాలో మోర్ దెన్ 2000 మూవీస్ అయితే ప్రపంచంలో ఎక్కడ కాదు. ప్లస్ హాలీవుడ్ అన్ని మూవీస్ కూడా 70% ఆఫ్ మూవీస్ కూడా ఇండియా నుంచి సపోర్ట్ వెళ్తుంది. సో అంత బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇండస్ట్రీ మన ఇండస్ట్రీ అనమాట. మీకు చైనాలో ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ లేనిది ఎంత ఉందో ఈరోజు సేమ్ థింగ్ హాలీవుడ్లో మూవీస్లో ఇండియా సపోర్ట్ లేనిది, పాత్ర లేనిది లేదు. అంత గ్రేట్ అయింది. 20 yearsలో ఇండియాలో ఒక 20 years బ్యాక్ చూస్తే మనకి ఒక బిగినింగ్ ఆఫ్ 2000లో చూస్తే అసలు యానిమేషన్ ఇండస్ట్రీ ఎగ్జిస్ట్ కాలే ఇండియాలో. ఫస్ట్ వచ్చింది మన దాంట్లో కార్టూన్ నెట్వర్క్ ఇండియాలో స్టార్ట్ అయింది. దెన్ డిజ్నీ అండ్ వేరే అదర్ ఛానల్, నిక్లోడియన్, సోనీ, ఆల్ దీస్ ఛానల్స్ స్టార్ట్ అయ్యారు. అండ్ వాట్ వీవ్ సీన్ ఇన్ దిస్ లాస్ట్ 2 decades, బ్రిలియంట్ కాంటెంట్ గెటింగ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ఇండియా. చోటా భీమ్ కానీ, మోటు పత్లు కానీ, Little Singham Gani, and a lot of new shows have come, and all this has been possible because of the creative workforce in India, in Hyderabad, in Telangana.
భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగానికి ధీటుగా యానిమేషన్ అండ్ గేమింగ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. దీంతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పటికే సిటీలోని గేమింగ్ ఇండస్ట్రీలో 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వచ్చే 5 ఏళ్లలో ఈ సంఖ్య 1,00,000 దాటే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించిన కోర్సులు హైదరాబాద్తో పాటు బెంగళూరు, ముంబై వంటి మెట్రో సిటీల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు గేమర్స్. Yeah, so the IICT, so Indian Institute of Creative Technologies, we have just launched our courses last 2 weeks back, and this is not only focusing on only academics. So obviously academics parts is there, like 3 months, 6 months, 1 year, 2 years diploma we are providing, and it's not a traditional 3D animation or game design courses. We are very specific about specialization, so like voice acting for animation. గేమింగ్ ఇండస్ట్రీలో చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయండి. లైక్ పేరెంట్స్ అందరు కూడా పిల్లల్ని ఇంజనీరింగ్ చేయండి, ఎంబీబీఎస్ చేయండి అని పుష్ చేస్తున్నారు. కానీ టు బి ఆనెస్ట్ చాలామందికి వేరే వాటిలో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కొంతమంది గేమింగ్లో ఉండొచ్చు, కంటెంట్ క్రియేషన్లో ఉండొచ్చు, లేకపోతే విఆర్లో ఉండొచ్చు. లైక్ అందరూ ఇంజనీరింగ్ చేసి వాళ్ళలో ప్రాబ్లమాటిక్ చేసుకోవడం కంటే చాలామంది వాళ్ళకి ఇష్టమైన కోర్సెస్ పర్సీవ్ చేసి అందులో వాళ్ళ అప్స్కిల్లింగ్ ప్రాపర్గా చేసుకొని వాళ్ళు అందులో ప్రో అయిపోయి డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోవచ్చండి. లైక్ ఇంజనీరింగ్కి ఎంత లేదన్నా డొనేషన్ కట్టాలంటే వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు, ర్యాంక్ రానప్పుడు ఇంచుమించు పర్ 4 yearsకి ఈజీగా 16 lakhs దాకా అవుతుందండి. ఇక్కడ గేమింగ్ అండ్ విఆర్ కోర్సెస్ జస్ట్ ఒక 3-4 lakhsలో ప్రో లెవెల్లో చెప్తున్నారు. సో అవి నేర్చుకొని అతను ఇంటర్న్షిప్స్ చేసుకోవచ్చు, ఫ్రీ స్కిల్లింగ్ లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మొబైల్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, PC 4K గేమ్స్, వర్చువల్ రియాలిటీ గేమ్స్ కి భారీ డిమాండ్ ఉందంటున్నారు గేమింగ్ ఎక్స్పర్ట్స్. ఈ రంగంలో కొత్త ప్రాజెక్టుల రాకతో ఉద్యోగాల కల్పనకు అవకాశాలున్నాయని తెలిపారు పరిశ్రమల ప్రతినిధులు. ప్రపంచవ్యాప్తంగా $200 బిలియన్ బిజినెస్ జరుగుతుందన్నారు గేమింగ్ వ్యాపారులు. గేమింగ్ ఇండస్ట్రీలో అమెరికా, యూరోప్, జపాన్లదే ప్రధాన వాటా కాగా ఇండియాలో ఇప్పుడిప్పుడే గేమింగ్ ఇండస్ట్రీ అభివృద్ధి అవుతోందంటున్నారు ఎక్స్పర్ట్స్. మొబైల్ గేమ్స్ డెవలపర్స్ కూడా రోజురోజుకు పెరుగుతున్నారు. నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నేషనల్ హైవే 65 పై వాహనాలు నిలిచాయి. హైదరాబాద్ విజయవాడ రూట్లో చిట్యాల వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీళ్లు నిలిచాయి. దాంతో 5 కిలోమీటర్ల వరకు వాహనాలు ఆగి ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ను పంపిస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. రైట్, ఇక ట్రాఫిక్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి శేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శేఖర్, చెప్పండి, చిట్యాల రైల్వే బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ అప్డేట్స్ ఏంటి? చిట్యాల వద్ద జాతీయ రహదారి 65 నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రూట్ లో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలను పంపించేందుకు పోలీసులు, అదేవిధంగా జాతీయ రహదారికి సంబంధించిన సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ చిట్యాల నుండి పెద్ద కాపర్తి వచ్చే వరకు సుమారు దాదాపు 5 కిలోమీటర్ల మేర ప్రస్తుతం అయితే ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అందులో వృద్ధులు, చిన్నారులు చాలా మంది ఉన్నారు. ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపాటి వర్షానికే మళ్ళీ రైల్వే బ్రిడ్జ్ వద్ద భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఆ వర్షపు నీరుని తీయడానికి ఇప్పటికే ఫైర్ సిబ్బంది, అదేవిధంగా స్థానిక పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది నీటిని మోటార్ల ద్వారా తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎక్కడైతే రైల్వే ట్రాక్ కు సంబంధించి కింద బ్రిడ్జ్ కింద ఎక్కడైతే వాటర్ నిలిచిందో దాని కింద పెద్ద ఎత్తున గుంటలుగా ఏర్పడ్డాయి. నిత్యం జాతీయ రహదారిపై వేలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. దాంతో భారీ వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి. దాంతో అక్కడ వాటర్ ఉన్న చోట పెద్ద పెద్ద గుంటలు ఉండడంతో వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. ఆ వాహనాలను తోయడానికి కూడా అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దాంతో స్థానిక పోలీసులు ట్రాఫిక్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రామన్నపేట మీదుగా చిట్యాలకు వచ్చే విధంగా ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు చిట్యాల నుంచి పెద్ద కాపర్తి వరకు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కొక్క వాహనాన్ని పంపించడంతో పాటు అక్కడ ఉన్న వాటర్ ని మోటార్ల ద్వారా బయటికి తోడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. మరోవైపు ఏమో చిట్యాలలో బ్రిడ్జికి సంబంధించిన వర్క్ నడుస్తుంది. మరో పెద్ద కాపర్తి దగ్గర కూడా పెద్ద ఎత్తున వర్క్ నడుస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాంగ్ రూట్ లో కూడా కొన్ని వాహనాలు వచ్చాయి. దాంతో విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్లే క్రమంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దాంతో పోలీసులు అప్రమత్తమై రాంగ్ రూట్ లో వెహికల్స్ రాకుండా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జ్యోతి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. స్టైల్గా ఉండాలన్నా, కొంచెం హైట్గా కనిపించాలన్నా అమ్మాయిలు ఎక్కువగా ఉపయోగించేవి హై హీల్స్ ఫుట్వేర్.
కాలేజీ గర్ల్స్ నుంచి వర్కింగ్ విమెన్ వరకు హై హీల్స్ స్టైల్ను ఫాలో అవుతున్నారు. కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో మహిళలు తప్పక హై హీల్స్ ధరించాల్సి వస్తుంది. ఎత్తుమడమల చెప్పులతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్స్. మోడ్రన్ ట్రెండ్ను ఫాలో అవుతున్నామని అంటున్నా అవి దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. పార్టీలు, ఫంక్షన్లు, ఫ్యాషన్ షోలలో హై హీల్స్ చెప్పులు ధరిస్తుంటారు మహిళలు. ఇదివరకు మోడల్స్, సినిమా సెలబ్రిటీస్ మాత్రమే హై హీల్స్ని ధరించేవారు. కానీ ఇప్పటి జనరేషన్ ఫ్యాషన్కు ప్రాధాన్యత ఇస్తుండడంతో హై హీల్స్ ధరిస్తున్నారు. తమ ప్రొఫెషన్లో భాగంగా మోడర్న్ డ్రెస్సులకు అనుగుణంగా హై హీల్స్ను వినియోగిస్తున్నామని తెలిపారు మహిళలు. గాడ్ కల్చర్ దాంట్లో యూ వేర్ దీస్ హై బూట్స్. సో అలా నేను ఇంకా 1 సంవత్సరాల నుండి ఐఎమ్ వేరింగ్ దిస్. డిపెండ్స్ లైక్ ఫర్ దిస్ యూ హ్యావ్ టు గో విత్ ద స్టైల్. సో దానికోసం నేనైతే దానికోసం వేసుకుంటున్నా. ఓన్లీ జస్ట్ ఫర్ కాస్ప్లే దాంట్లోనే. బాకీ ఐ డోంట్ రియలీ ప్రిఫర్ హీల్స్. యాంకిల్ పెయిన్ చాలా వస్తుంది. నెక్స్ట్ డే యూ కెనాట్ వాక్, నంబర్ అవుట్. ఈ హై హీల్స్ పాదాల ఆరోగ్యానికి హానికరమని అమెరికన్ పోడియాట్రిస్ట్ మెడికల్ అసోసియేషన్ లాంటి సంస్థల అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని ధరించడంతో పాదాలు అసహజమైన కోణాల్లో ట్విస్ట్ అవుతాయని, ఎముకలు, జాయింట్లపై ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు ఫుట్వేర్ స్పెషలిస్టులు. వెన్నెముక వంగిపోయి ఆర్థోపెడిక్ సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. ఈ మధ్యన ఫ్యాషన్ సెన్స్ కోసము ఆడవాళ్ళు హై హీల్స్ వేసుకొని అట్ ద సేమ్ టైం ఆక్యుపేషన్లో కూడా కొంతమందికి మ్యాండేటరీ చేశారు హై హీల్స్. దాంతో చాలా మందికి ఇబ్బందులు వస్తున్నాయి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, హై హీల్స్ వేసుకున్నప్పుడు ఎస్పెషలీ 4 ఇంచెస్ 5 ఇంచెస్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బయోమెకానిక్స్ చేంజ్ అవుతుంది. దాంతో పాదాల నుంచి మోకాలు, తొంటి, వెన్నుపూస ఇవన్నిటిపైన మీ ప్రభావం చూపిస్తుంది. కాళ్ళపైన, జాయింట్స్ పైన ప్రభావం ఎక్కువ చూపించి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, న్యూరోమాస్, బనియన్ ప్రాబ్లము, వేర్ యూ విల్ హ్యావ్ గ్రేట్ టో ప్రాబ్లమ్స్ రావడము, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది హీల్ తోటి ఫుట్ టోస్ అన్ని క్రామ్ కావడము ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హై హీల్స్ తో శరీర బరువు ముందు పాదాల మీద పడడంతో బ్యాలెన్స్ తప్పుతుందంటున్నారు డాక్టర్లు. నరాల వాపు, పాదాల అడుగు భాగంలో నొప్పి, ఎముకల్లో పగుళ్లు వస్తాయంటున్నారు. 5 గంటల నుంచి 10 గంటల మధ్యలో హై హీల్స్ ధరించడంతో కాళ్ల నొప్పులతో పాటు డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. హై హీల్స్ వేసుకోవడంతో ఇంబ్యాలెన్స్ అవుతుంది. సమ్ టైమ్స్ అన్ఈవెన్ సర్ఫేస్ పైన నెగోషియేట్ చేసి నడవనికి పోవాలనుకుంటే ఒక్కొక్కసారి స్ప్రెయిన్స్ మరియు ఫ్రాక్చర్స్ కూడా అవుతాయి. మోకాల పైన కూడా ఒత్తిడి పడుతుంది బికాస్ ఆఫ్ ది చేంజ్ బయోమెకానిక్స్. తొంటి పైన కూడా ఒత్తిడి పడుతుంది. మెయిన్ అన్నిటికంటే ముఖ్యం ఏమవుతుందంటే వెన్నుపూస పైన, ఎస్పెషలీ లంబార్ ఏరియాలో లంబార్ లార్డోసిస్ ని పెంచినట్టుంటుంది. పెంచి దానిపైన ఒత్తిడి పడి డిస్క్ ప్రాబ్లమ్స్ మరియు వేరే లంబార్ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 2 ఇంచుల కంటే తక్కువ ఎత్తు ఉన్న హీల్స్ ను ఉపయోగించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. దక్కన్ పీఠభూమి సహజ సౌందర్యానికి నిదర్శనంగా నిలిచే గ్రానైట్ శిలా తోరణాలు నగర పరిసరాల్లో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయి. లక్షల సంవత్సరాల క్రితమే ఏర్పడిన ఈ గ్రానైట్ నిర్మాణాలు నేటికి భౌగోళిక అద్భుతాలుగా శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. దక్కన్ రాక్స్గా ప్రపంచవ్యాప్తంగా పేరున్న హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అరుదైన, విచిత్ర ఆకారాల్లో కనిపించే బండరాళ్లు నగర సంస్కృతి, చరిత్ర, పర్యావరణానికి అనుబంధంగా నిలిచాయి. హైదరాబాద్ పహాడీ షరీఫ్ గుట్టపై ఉన్న భారీ బండరాయి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పైభాగంలో భారీ రాయి, దాని కిందే ఉన్న చిన్న గ్రానైట్ పై ఆధారంగా శతాబ్దాలుగా చెక్కు చెదరని స్థిరత్వంతో నిలబడి ఉండటం భౌగోళికంగా అరుదైన ఘటనగా అభిప్రాయపడుతున్నారు నిపుణులు. భారీ రాయి ఏ క్షణమైనా కిందకు జారిపడేలా కనిపించినా సహజ శిలా నిర్మాణాల ప్రత్యేక శక్తి, సమతుల్యం కారణంగా అది కదలకుండా నిలకడగా ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. గుట్టపైకి వచ్చే పర్యాటకులు, స్థానికులు ఈ విభిన్న శిలా నిర్మాణం కింద వాలుతూ సేద తీరడం, వంట వార్పు చేసుకోవడం, ఫోటోలు తీసుకుంటుంటారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఇక్కడి ప్రశాంత వాతావరణం, బండరాళ్ల మధ్య వీచే చల్లని గాలి సందర్శకులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. సిటీ హడావిడి నుంచి దూరంగా
సహజ సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారికి పహాడీ షరీఫ్ గుట్ట ఒక చిన్న ట్రెక్కింగ్ స్థలంగా, సహజ శిలా సంపదను దగ్గరగా చూడటానికి ఆహ్లాదకర కేంద్రంగా మారింది. పర్యావరణవేత్తలు, రాక్ క్లైంబింగ్ ప్రేమికులు ఈ ప్రాంతానికి భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈ శిలా నిర్మాణాలను సంరక్షించి పర్యాటక వనరులుగా అభివృద్ధి చేస్తే దక్కన్ పీఠభూమి ప్రత్యేక భౌగోళిక చరిత్రను మరింతగా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ప్రకృతి గుండె చప్పుడు వినిపించే పహాడీ షరీఫ్ గుట్ట, విచిత్ర శిలా నిర్మాణాల మధ్య నిలిచిన ఈ బండరాయి హైదరాబాద్ చుట్టుపక్కల దక్కన్ రాక్స్ అద్భుతాలకు ప్రతీకగా నిలుస్తోంది. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లు వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. మందు, విందు, పుట్టినరోజు వేడుకలతో పాటు ముజ్రా, రేవ్ పార్టీలు కొనసాగుతున్నాయి. కొన్ని పార్టీలలో డ్రగ్స్, గంజాయి కూడా ఉపయోగిస్తున్నారని గుర్తించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన వందలాది ఫామ్ హౌస్లకు పర్మిషన్లు లేవంటున్నారు రెవెన్యూ అధికారులు. రెవెన్యూ రికార్డుల్లో అవి పంట భూములుగా ఉన్నాయని తెలిపారు అధికారులు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్ పేరుతో నిర్మించిన భవనాలు పార్టీలకు అడ్డాగా మారాయి. అశ్లీలత, అసాంఘిక కార్యక్రమాలకు యువత ఆకర్షితులవుతున్నారని తెలిపారు పోలీసులు. నగర శివార్లోని ఇండ్లలో పార్టీలు చేస్తున్నారు. మహిళల నృత్యాలతో పాటు డీజే సౌండ్స్తో హోరెత్తిస్తున్న ఘటనలు ఈ మధ్య బయటపడ్డాయి. కొకైన్, హెరాయిన్, గంజాయి, హుక్కా, విదేశీ మద్యం తీసుకుంటున్నారు. ప్రభుత్వం అనుమతి లేకుండానే ఫామ్ హౌస్ల నిర్మాణాలు చేసి పార్టీలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో నిర్మించిన 900 ఫామ్ హౌస్లకు అనుమతులు లేవన్నారు పోలీసులు. రెవెన్యూ రికార్డుల్లో పంట పొలాలు భూములుగానే ఉన్నాయి. వ్యవసాయేతర భూమిగా మార్చుకోకుండానే నిర్మాణాలు చేశారన్నారు అధికారులు. శంషాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, జన్వాడ, మొయినాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో ఎక్కువ సంఖ్యలో ఫామ్ హౌజులున్నాయి. వీకెండ్లో ముజ్రా, డ్రగ్స్ పార్టీలు, కోడి పందాలు నిర్వహించిన వారిని అరెస్టు చేశారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా మహేశ్వరం, మొయినాబాద్ మండలాల్లో అత్యధికంగా 500 ఫామ్ హౌజులుండగా కోహెడలో 35 ఉన్నాయని తెలిపారు రెవెన్యూ అధికారులు. ఫామ్ హౌజులలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. రూల్స్కు విరుద్ధంగా కాసులకు కకృతిపడి సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొన్ని ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు. తెలంగాణలో ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీల్లో భాగంగా వందల సంఖ్యలో ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. రూల్స్కు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్ సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా రూల్స్కు విరుద్ధంగా రోడ్ల మీద తిరుగుతున్నాయి. దీనికి తోడు ఎక్కడో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ప్రైవేటు బస్సుల యజమానులు. అనుమతి తీసుకునేది ఒక రూట్లో అయితే తిప్పేది మరో రూట్లో. అనుభవం లేని డ్రైవర్లు స్టేజ్ క్యారియర్లుగా తిప్పుతూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కర్నూలులో ప్రైవేటు బస్సు కాలిన ఘటనతో రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి కేసులు బుక్ చేస్తున్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో బస్సులను చెక్ చేస్తున్నారు ఆర్టీఓ ఆఫీసర్స్. పర్మిషన్ లేకుండా ప్రైవేటు గూడ్స్, కమర్షియల్ గూడ్స్ రవాణా చేస్తున్నాయి కొన్ని ప్రైవేటు బస్సులు. బస్సులను సీటింగ్తో రిజిస్టర్ చేయించి స్లీపర్ కింద కన్వర్ట్ చేసి తిప్పుతున్నారు. సరైన పత్రాలు లేకుండా నడుపుతున్న బస్సులకు ఫైన్లు వేస్తూ బస్సులను సీజ్ చేస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు రూల్స్ ఉల్లంఘించిన 270 ప్రైవేటు బస్సులపై కేసులు ఫైల్ చేశారు. 9 బస్సులను సీజ్ చేశారు. 6,92,000 ఫైన్లు వసూలు చేశారు. రానున్న రోజుల్లో మరింత కఠినంగా చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. దాంట్లో 5 బండ్లు సీజ్ చేయడం జరిగింది. 143 వెహికల్స్ పనిష్మెంట్ కింద కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో వయలేషన్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కానీ, మెడిసినల్ గూడ్స్ కానీ, తర్వాత వ్యాలిడిటీ లేకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, వాటికి కూడా పెనాల్టీ వేస్తుంటాం. దానికి సో ట్యాక్స్ లేకుండా కూడా అలాంటి వాటికి పెనాల్టీ వేస్తుంటాం. ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కొనసాగుతుంటుంది. స్పెషల్ డ్రైవ్ అనేది ఆర్సీలో ఉన్న సీటింగ్ కెపాసిటీకి వాళ్ళు అనాథరైజ్డ్గా సీటింగ్ ఆల్టరేషన్ చేసుకుంటున్నారు.
మాకు తెలియకుండా అది జరుగుతుంది. అది మేము తనిఖీలో భాగం చేసినప్పుడు మాత్రం బయటకు వస్తున్నాయి. వాటికి తగ్గట్టు పనిష్మెంట్ ఇస్తున్నాము. హైదరాబాద్ బెంగళూరు మధ్య నడుస్తున్న ఓల్వో స్లీపర్ బస్సు కావేరీ ట్రావెల్స్ పేరుతో వేమూరి వినోద్ కుమార్ అనే వ్యక్తి నడుపుతున్నారు. దీనిని డామన్ డయ్యూలో రిజిస్టర్ చేయించారు. ఆ తర్వాత ఒడిశాలోని రాయగడ ఆర్టీఓకి బదిలీ చేసి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ పర్మిట్ తీసుకున్నారు. కానీ బెంగళూరు హైదరాబాద్ రూట్లో నడుపుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఎక్కడో రిజిస్టర్ చేయడం, మరెక్కడో నడపడం అనేది పెద్ద దందా అని తెలుస్తోంది. ప్రస్తుతం రోజు 650కి పైగా ప్రైవేటు ట్రావెల్ బస్సులు జంట నగరాల నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు నడుపుతున్నారు. రవాణా శాఖ కళ్ళు మూసుకున్నంత కాలం ఇవి ఇలాగే జరుగుతూనే ఉంటాయంటున్నారు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్. ప్రభుత్వాలు ప్రైవేటు బస్సుల నిర్వహణపై కఠినంగా వ్యవహరిస్తేనే తప్ప ఇలాంటి ఆగడాలకు బ్రేక్ పడవంటున్నారు. కేవలం బస్సులు మాయి కావు, ఫిట్నెస్ మాది కాదు అని తప్పించుకోకుండా నా దగ్గర నా ప్రయాణికుడిని ఎక్కించుకుని తిరుగుతున్నావు, నువ్వు రూల్ ప్రకారం ఉన్నావా లేవా, నాకు బండిని సీజ్ చేసే అధికారం ఉంది, బండిని ఫిట్నెస్ క్యాన్సిల్ చేసి ఇమ్మొబిలైజ్ చేసే అధికారం నాకు ఉంది, నేను రిపోర్ట్ పంపించి రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయించగలను. ఆ అధికారాన్ని ప్రదర్శించగలిగినటువంటి దన్ను డిపార్ట్మెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ కూడాను బస్సు యజమానులందరినీ పిలిచి అవేర్నెస్ కార్యక్రమం పెట్టి మీరు ఈ తప్పులు చేస్తున్నారు, ఇవి చేస్తే మీరు వ్యాపారాలు చేసుకోలేరు, ముందు ప్రజల ప్రాణాలకి మీరైనా మేమైనా బాధ్యత వహించాలి. ప్రైవేటు ట్రావెల్ బస్సుల యజమానులు సిండికేట్గా మారి అధికారులను వేధిస్తున్నారు. కేసులను బుక్ చేయకూడదని అడ్డుకుంటున్నారు. అయితే ప్రభుత్వాలు, రవాణా శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలకు రవాణా చట్టాలు, నిబంధనల ఉల్లంఘన చర్యలపై అవగాహన కల్పించాలంటున్నారు ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. దేశంలోనే పొడవైన నేషనల్ హైవే NH-44 శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్తుంది. ఈ జాతీయ రహదారి తెలంగాణలో కూడా ఉంటుంది. NH-44 పై ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులను ప్రారంభించింది కేంద్ర సర్కార్. సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్డు వరకు అక్టోబర్ 30 నుంచి 9 నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు సిటీ పోలీసులు. NH-44 పై ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ పనులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను డైవర్షన్ చేశారు పోలీసులు. ఈ వాహనాల మళ్లింపు 9 నెలలు ఉంటుందని తెలిపారు. బాలనగర్ నుంచి పంజగుట్ట, ట్యాంక్ బండ్ వైపు వెళ్లేవారు తాడ్బంద్ మస్తాన్ కేఫ్ నుంచి JBS, SBI మార్గంలో వెళ్లాలని సూచించారు పోలీసులు. సుచిత్ర నుంచి పంజగుట్ట, ట్యాంక్ బండ్ కు వెళ్లేవారు సేఫ్ ఎక్స్ప్రెస్ నుంచి బాపూజీ నగర్, డైమండ్ పాయింట్, JBS మార్గంలో వెళ్లాలన్నారు ట్రాఫిక్ పోలీసులు. రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుంచి బాలంరాయ్ వరకు రహదారిని మూసివేశారు ట్రాఫిక్ పోలీసులు. బాలంరాయ్ నుంచి CTO జంక్షన్ కు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. పంజగుట్ట నుంచి CTO జంక్షన్ కు వెళ్లేవారు రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుంచి తాడ్ బండ్ కు వెళ్లాలని సూచించారు. పంజగుట్ట నుంచి ట్యాంక్ బండ్ కు వెళ్లే వాహనదారులు LNO పోలీస్ స్టేషన్ బైలైన్ ను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను చూడాలని తెలిపారు. ప్రయాణ సమయంలో అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 కు కాల్ చేయాలని సూచించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు కొందరు వాహనదారులు. దీంతో యాక్సిడెంట్స్ ను అరికట్టే దిశగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ తో పాటు ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. కేసులు నమోదు చేయడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. సిటీలో చాలా మంది ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారని తెలిపారు పోలీసులు. సెల్ ఫోన్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఫోకస్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ సిపిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రాఫిక్ పై ఫోకస్ పెట్టారు సజ్జనార్. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టుల కంటే డేంజర్ అన్నారు సిపి సజ్జనార్. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు సిపి. రోజుకు 200 కేసులు రిపోర్ట్ అవుతున్నాయన్నారు పోలీసులు.
ఇప్పటి వరకు 6,000 కేసులు నమోదైనట్లు చెప్పారు. సిటీలో రెగ్యులర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్. అంటే భద్రంగా ఇల్లు చేరండి అనే ఒక నినాదం ఇప్పుడు మా కొత్తగా వచ్చిన డీజీ గారు ఇచ్చారు. అదేవిధంగా మా సిపి గారు సజ్జనార్ గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మా యొక్క అధికారి జోయల్ డేవిస్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాము. సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాము. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ కూడా జరుగుతూ ఉంది, దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాము. తర్వాత వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ మీద కూడా ఫోకస్ పెట్టాము. అంటే ఒక్కొక్క వారము ఒక్కొక్క అంశం మీద మేము ప్రాముఖ్యతగా తీసుకుంటూ టార్గెట్ పెడుతూ దాని మీద పనిచేస్తున్నాం. అంటే గత నెల నుండి ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ అనేది స్టార్ట్ అయింది. నెల నుండి దాదాపుగా ప్రతిరోజు ఒక 200 సెల్ ఫోన్ డ్రైవింగ్, అంటే దాదాపు ఇప్పటికీ ఒక 6,000 సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదైనాయి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా దాదాపు ఒక 2,000-2,500 డ్రంక్ అండ్ డ్రైవ్ అయినాయి. మైనర్ డ్రైవింగ్ పై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు. చిన్నపిల్లలు వాహనాలతో రోడ్లపైకి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మైనర్ డ్రైవింగ్ కు పాల్పడితే వారి తల్లిదండ్రులు వాహనం ఓనర్ను పిలిచి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు పోలీసులు. మైనర్ డ్రైవింగ్ ఆశ్చర్యకరంగా మైనర్ డ్రైవింగ్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలోనే జరిగింది. మొన్న రీసెంట్గా వారం రోజుల క్రితం ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి డ్రంకెన్ స్టేజ్లో రాంగ్ రూట్లో వచ్చి ఇంకొక 2 కార్లను గుద్దడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనలో మార్పు వచ్చినప్పుడు, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఈ యొక్క అందరూ భద్రంగా పోవడం అంటూ ఉంటుంది. మనము అన్ని జాగ్రత్తలు తీసుకొని వెహికల్ నడుపుతా ఉన్నా కూడా ఎదురుగా వచ్చేవాడు తప్పు చేసినట్టయితే ఖచ్చితంగా అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది, మనకు కూడా దెబ్బలు తగులుతాయి, మనం ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వెహికల్ నడపాలా. డ్రంకెన్ స్టేట్లో అసలే నడపకూడదు. హెల్మెట్ ధరించడం వల్ల ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. మైనర్ చేతికి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ ఇవ్వకూడదు. మైనర్ చేతిలో వెహికల్ ఇచ్చినట్టయితే వెహికల్ ఓనర్ మీద కూడా కేసులు అవుతున్నాయి. ఓనర్లే దాని పూర్తి జవాబుదారీ వహించాల్సి వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు పోలీసులు. ప్రమాదాలను అరికట్టాలంటే వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు పోలీసులు. నగరంలో వింత రూపాల్లో విచిత్రమైన ఆకారాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి కార్స్. రియల్ లైఫ్లో మనం వినియోగించే వస్తువుల నుంచి తినే ఆహారం వరకు అన్ని రకాల ఆకృతులతో అట్రాక్ట్ చేస్తున్నాయి కార్లు. నగరంలోని అతిపెద్ద వాకీ కార్స్ మ్యూజియం సుధా కార్స్. 2 గిన్నీస్ బుక్ రికార్డ్స్ దక్కించుకున్న సుధా కార్స్ మ్యూజియం గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్లోని బహదూర్పురాలో సుధా కార్స్ మ్యూజియం నగరానికి ప్రత్యేకత తీసుకొస్తోంది. ఈ కార్స్ మ్యూజియంలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమే. విభిన్న ఆకారాలతో వాహనాలను డిజైన్ చేశారు. దాదాపు అన్ని రకాల ఆకృతులతో ఏర్పాటు చేసిన కార్లు ఆకట్టుకుంటున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, లిప్స్టిక్స్, షూ కార్లతో పాటు బుక్, పెన్, పెన్సిల్, పండ్ల ఆకారాలలో కార్లను ఆకర్షణీయంగా తయారు చేశారు. వింటేజ్ కార్లు, మోడిఫైడ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు నిర్వాహకులు. పండుగల సమయంలో ప్రత్యేక ఈవెంట్లలో అందరినీ ఆకట్టుకునేలా కార్లను డిజైన్ చేశామన్నారు. రాఖీ కారు, క్రిస్మస్ ట్రీ కారు, వినాయకుడి కార్లు, అయోధ్య టెంపుల్ థీమ్ కార్లు కూడా తయారు చేశామని తెలిపారు. అతిపెద్ద సైకిల్ తో పాటు అతిపెద్ద కార్ల మ్యూజియం నిర్మించినందుకు 2 గిన్నీస్ రికార్డులు వచ్చాయని తెలిపారు నిర్వాహకులు. 2000లో ఎస్టాబ్లిష్ అయ్యింది మ్యూజియం. ఇప్పుడు 2025 మేము 2 డబుల్ ఇట్స్ మార్కింగ్ ఆ డబుల్ సెలబ్రేషన్. బికాస్ ఒకటి సిల్వర్ జూబ్లీ 25 years సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంకొకటి మేము 2nd గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కూడా ఈ ఇయర్ వచ్చింది మాకు. ఫస్ట్ ఇది 2005లో వచ్చింది ఫర్ ద టాలెస్ట్ ట్రైసికల్ ఇన్ ద వరల్డ్. అది 41.7 feet tall. ఇట్స్ యాజ్ హై యాజ్ అ 3-story బిల్డింగ్. ఇప్పుడు 2nd వచ్చింది, అది ఇట్స్ ఫర్ ద లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ వాకీ కార్స్ ఇన్ అ మ్యూజియం. ఆరెంజ్ కార్, టొమాటో and globe car, Rubik's cube, there's a bright shaped car, there's a watermelon, pineapple.
సో ఇవన్నీ కొత్తవి క్రియేట్ చేస్తున్నాము. ఐఎమ్ సపోర్టింగ్ మై ఫాదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ యాజ్ వెల్. సుధా కార్ మ్యూజియంలో పిల్లలతో కలిసి సందర్శించడానికి చక్కటి ప్రదేశం అంటున్నారు సందర్శకులు. ప్రత్యేకమైన ఆకారాల్లో వివిధ రకాల కార్లు, బైక్లు పిల్లలను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి స్కూల్ విద్యార్థులు కార్ మ్యూజియాన్ని సందర్శిస్తారన్నారు నిర్వాహకులు. చాలా హ్యాపీగా ఉందండి. 25 years కంప్లీట్ చేశాము మేము మ్యూజియము. ఇప్పుడు ఊహించలేదు, అవుట్ ఆఫ్ హాబీ నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు వరల్డ్ రికార్డ్స్ కూడా 2 వచ్చాయి మాకు. ఒకటి 2005లో వరల్డ్ రికార్డ్ వచ్చింది, టాలెస్ట్ ట్రైసికిల్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మొత్తం హోల్ మ్యూజియంకి వచ్చింది. ఓన్లీ వాకీ కార్ మ్యూజియం ఇన్ ద వరల్డ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ ఇప్పుడు కొత్త కార్స్ అబౌట్ 9 కొత్తవి చేశాను. బికాజ్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ కమ్ టు మై మ్యూజియం. ఇది వాకీ కార్ మ్యూజియం ప్రపంచంలో ఒకటే ఉందండి. దట్ ఈస్ గిన్నెస్ రికార్డెడ్ అగైన్. And we get about almost 2,000 schools from all over India, and mainly for the schools are very great attraction andi, and now concentrating mainly for the children andi. This is the only museum in the world. Ippudu all over India kuda pothunnamu, all over the world kuda pothunnamu, hopefully. Yes, this is my second time in the Sudha Car Museum. Me and my wife had come here earlier in 2011, and we liked the concept very much, and they told us a lot of details about the cars, why the owner makes them, and they are still, all of them are functional, and they told us once a year they take the car out, drive them around, and there's a lot of showcase that happens of that. And it was a very unique concept. We went back with a lot of photos, a lot of memories, informed a lot of our family members about it. And this time when we planned again, we went to Hyderabad. We wanted our daughter to also see the same thing and enjoy that. And I think a lot of collections have got added. డిఫరెంట్ డిజైన్లతో కార్లు మ్యూజియంలో ఏర్పాటు చేయడంతో సందర్శకులు ఎక్కువగా వస్తారని తెలిపారు నిర్వాహకులు. న్యాయ వ్యవస్థలో అన్ని విభాగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు బీసీ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఏ శాఖలోనూ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు కోర్టుల్లో అడ్డు తొలగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలన్నారు. తమిళనాడు తరహాలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ 9వ షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేశారు బీసీ లాయర్స్. ఉధృతంగా సాగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో మా యొక్క పాత్ర, ఈ ప్రజలు అనుకుంటా ఉంటారు ఏంటంటే అడ్వకేట్స్ అనేవాళ్ళు ఒక ఇంటలెక్చువల్ సెక్షన్. సో మేధావంతులుగా మేమీ ఉద్యమానికి ఏ రూపం ఇవ్వాలి, ఆ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారాలు ఏ విధంగా చూపించాలి, దాంట్లో నాయకత్వం ఎలా వహించాలి అనే దానిపైన ఇవాళ ముఖ్యంగా ఈ యొక్క బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ది మేము ప్రారంభించుకోవడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ 42% సాధించాలనుకున్నటువంటి ఆ యొక్క రిజర్వేషన్స్ను మూకుమ్మడిగా మేము చెప్పడం ఏమిటంటే అది షెడ్యూల్ 9 లోపల రాజ్యాంగంలో పెట్టడం ద్వారానే దానికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. ఎలాగైతే తమిళనాడులో 69% చేసుకున్నారో ఆ విధంగా దొరుకుతుంది అనేది ఒకటి. రెండవది, జ్యుడిషియరీ సిస్టంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద లేదా వివక్ష మీద ముఖ్యంగా మా యొక్క పోరాటం ఉండబోతుందని తెలియజేస్తూ ఉన్నాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జెస్నే కానీ, హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జెస్నే కానీ నియామకం అనేది ఎలాంటి బోర్డులు లేవు. అక్కడ ఉన్నదల్లా కొలీజియం. ఆ కొలీజియం కూడా అగ్రవర్ణాలతో నిండిపడి ఉన్నది. కాబట్టి బీసీలు సుప్రీంకోర్టు జడ్జిలే కానీ, హైకోర్టు జడ్జిలే కానీ వారి యొక్క నిష్పత్తి ప్రకారం కాలేకపోతుంది. ఆ నిష్పత్తిని నేను ఇంతకుముందే చూపించినాము. దానికి సంబంధించి 3-4%, 5-6% కంటే తక్కువ ఉంటున్నారు 60% ఉన్నటువంటి బీసీలు. ఈ విషయం లోపల మేమేమంటున్నామంటే ఒక జ్యుడిషియల్ కమిషన్, యూపీఎస్సీ లాగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ను
ఎంపిక చేయాల్సిన అవసరం ఉందనేది మేము నొక్కి వక్కాయిస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలోని 39 ఫామ్ హౌస్లపై దాడులు చేశారు పోలీసులు. చేవెళ్ల మండలంలో సడన్ చెకింగ్ చేశారు. టోల్కట్ట విలేజ్లోని అజీముద్దీన్ ఫామ్ హౌస్లో హుక్కా సేవించినట్లు అధికారులు గుర్తించారు. 12 ఫామ్ హౌస్లలో అనుమతులు లేకుండా ఈవెంట్స్ నిర్వహించినట్లు గుర్తించారు. ఫామ్ హౌస్లలో ఈవెంట్స్కు అనుమతులు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.